మాల అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. మాలలు వేస్తారు, మాలలు తీస్తారు, మాలలు ఇస్తారు అనే దాంట్లో అసలు ఫస్ట్ మాల అనే పదం యొక్క అర్థం ఏంటో తెలుసా సోదరులు? దండ అని అంటారు. అంటే మాలగా చేసిన దాన్ని దండ అంటారు. అసలు మాల అంటే మాల ఎలా చేయాలంటే దీక్షగా చేయాలి. మాలగా చేసిన దాన్ని దండ అంటారు. అసలు మాల అంటే దాని అర్థం ఏంటంటే వరుస క్రమంలో పేర్చటం. మాల అంటే వరుస క్రమంలో పేర్చటం. చదువుకునే వాళ్ళకి చూసుండొచ్చు, పేపర్లో అక్షరమాల అని ఇస్తాడు, అంకెల మాల అని ఇస్తాడు. అంటే దాని అర్థం అక్కడ ఏముంటుందంటే అక్షరాలు గజిబిజి ఇచ్చేస్తాడు. ఏం చేయాలి మనం? ఆ అక్షరాలన్నీ పదాలు కూర్చి పెట్టాలి అక్కడ. అలాగే అంకెలు కూడా ఇస్తాడు. అంకెలు ఇచ్చి ఆ అంకెలన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక బొమ్మ, ఒక ఆకారం వస్తుంది. అది లైన్గా ఇవ్వడు. 2 అక్కడ ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఉంటుంది. దాని ప్రకారం గీత గీసుకుంటూ వస్తే దాని దగ్గర దానికంటూ ఒక ఆకారం వస్తుంది. అక్షరాలన్నీ క్రమంగా కుదిరితే ఒక పదం వస్తుంది. అందుకే మాల అంటే వరుస క్రమంలో పేర్చటం. అక్షరమాల అక్షరాలు కుదిర్చితే, అంకెల మాల అంకెలు కుదిర్చితే, పూలమాల పూలు కుదిరిస్తే, రాజారాం గారు చెప్పినట్లుగా. ఈ మాల అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే కళ్యాణం చెప్పినట్లుగా దానికంటూ కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు ఉంటాయి. నియమ నిష్టలను బట్టి మాల ధరించాలి, మాల జరిగించాలి. అప్పుడే దాని ఫలితాన్ని, ప్రయోజనాన్ని మనం చూడగలుగుతాం. అలా నియమ నిష్టలతో పాటించేటువంటి మాలల్లో దండ మనం చూస్తున్నాం. అన్నీ కలిపి ఒకేసారి మూట కడితే దండ అవుతుంది. ఒక దారం తీసుకుని ఒక దానిపైన ఒకటి, ఒక దానిపైన ఒకటి కడితేనే అది మాల. పూలతో కట్టిన మాల ఎంతకాలం ఉంటుంది? ఒక రోజే. ఒక రోజు ఎండిపోద్ది. సరే, ఇప్పుడు కొందరు క్రైస్తవులైనటువంటి వాళ్ళు వేసుకునేటువంటి మాల, దాని పేరు యేసు మాల. దీనికి పెట్టిన కాలం ఎంత? 46 రోజులు. ఎంతకాలం? 46 రోజులు. సరే, అసలు బైబిల్లో మాల అనే దాన్ని మనం చూస్తామా? మాల అని అంటే వరుస క్రమంలో కుదిర్చేది. మాల అంటే హారంగా వేసుకునేది. దేవుడు బైబిల్లో ఒక మాలగా వేసుకున్నటువంటి వాటిని ఏమైనా మనకు చెప్పాడా అనే దాన్ని ఆలోచన చేస్తే, దేవుడు చెప్పిన మాల ఒకటి ఉంది బైబిల్లో. మనుషులు పెట్టిన మాలలు చాలా ఉన్నాయి లోకంలో. క్రైస్తవులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మాల అనేటువంటి విధానం లేఖనాల్లో ఎక్కడైనా మనం చూడగలమా అంటే ఇది ఎక్కడ మనకు కనపడదు. ఏది? యేసు మాల అనేది బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. మరి ఎలా దీన్ని జరిగిస్తున్నారంటే, మత్తయి సువార్త చూసినట్లయితే 15వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు వారు చెప్పారు ముందే, మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాల అనేది ఎలా వచ్చింది? పారంపర్యాచారం అంటే మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తున్నాను. ఎవరో చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. సో ఎవరో చేయకపోతే బాగోదని, చేస్తే ఫీల్ అవుతారని అని దాన్ని జరిగించడం తప్ప అసలు వాస్తవంగా మాలంటే ఏంటో అర్థం తెలియదు. ఈ 40 రోజుల గురించి పెట్టిన ఇంగ్లీష్ పేరేంటి? లెంట్ డేస్ అంటే ఏంటో తెలియదు. ఆ ఆచార క్రమాధాన విధానంలో నిష్ఠ, దాని ఎందుకు పాటించిన నియమాలు అనేటువంటిది ఎవరు పెట్టారో తెలియదు. అలా తెలియక మనకు ముందున్నటువంటి వాళ్ళందరూ చేశారు కాబట్టి మనం కూడా చేద్దాం అనుకుని ప్రయత్నం చేసే వాళ్ళ గురించి అంటున్నాడు. మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్య నియతన అంటే నిరర్థకం చేస్తున్నారు. శ్రేష్టమైన దాన్ని పొందు కూడా
శ్రేష్టత కాని దాన్ని ఆచరించి విశ్వాస భ్రష్టులైపోతున్నారు అని అక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ఆయనే మరలా అదే 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఏమన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. అంటే ఇప్పుడు రెండవది ఏంటి? ఒకటి, అందరూ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. రెండవది, దాన్ని దేవుడు ప్రవేశపెట్టలేదు కానీ మనుషులు ప్రవేశపెట్టారు. మనుషులు ప్రవేశపెట్టిన దాన్ని దేవుడు పెట్టినట్లుగా భావించి దాన్ని చేయటం. తద్వారా ఏమవుతుందంట? వారి ఆరాధన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అలా వ్యర్థమైపోయే స్థితిలో చేసేటువంటి మాల ఒకటి మనం చూస్తున్నాం. అసలు దేవుడు కోరుకున్న మాల కూడా ఒకటి ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. అది వేసుకోవాలి అందరూ. ఇది దేవుని వాక్యంలో ఎక్కడా లేనటువంటిది. కొంతమంది అంటారు అసలు మీకు మాల గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. మనుషుల్ని ప్రవేశపెట్టిన అది సామాన్యంగా దాన్ని పెట్టింది కాదు, పండితులు దాన్ని పెట్టారు. బైబిల్ చదివిన జ్ఞానం కలిగిన వాళ్ళు దాన్ని పెట్టారు. అది మంచిది కాబట్టి పెట్టారు. బైబిల్లో లేదు కానీ అది చేస్తే మంచిదే అన్నట్లుగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలా చెప్పే వాళ్ళలో మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఈ మాల గురించిన కొన్ని వాస్తవికతలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు తెలియదు అంటున్నారు కదా. ఒకటి, పోయిన వారంలో బుధవారం సాక్షి చేసినటువంటి దాన్ని ఏమంటారో తెలుసా? భస్మ బుధవారం అంటారు. ఏ బుధవారం అది? భస్మ బుధవారం. పోయిన బుధవారం భస్మ బుధవారం తాటైంది. భస్మ బుధవారం అంటే, భస్మం అంటే ఏంటి? బూడిద బుధవారం. దాని అర్థం బూడిద బుధవారం అని అర్థం. మన వాస్తవిక భాషలో బూడిద బుధవారం ప్రారంభమైంది. క్రొత్త నిబంధనలో ఎక్కడా బూడిద లేదు. క్రొత్త నిబంధనలో అపోస్తులు బూడిద వేసుకోలేదు, ఆదిమ సంఘం బూడిద వేసుకోలేదు. అసలు బూడిద బుధవారమే లేదు. క్రొత్త నిబంధనలో ఆదివారమే ఆరాధన క్రమం తప్ప క్రొత్త నిబంధన యందు బైబిల్ గ్రంథమనందు అసలు బైబిల్ మొత్తంలో కూడా బూడిద బుధవారం లేదు. కానీ మనుషులైనటువంటి వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడానికి గల వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఎందుకు అలా ప్రవేశపెట్టారంటే, బూడిద వలన ఎన్నో కార్యాలు జరిగినాయి. మనకైతే మనం కడుక్కునే సామానానికి మురిగిపోద్దేమో బూడిద, కానీ బూడిద వల్ల బైబిల్లో చాలా కార్యాలు జరిగినాయి. అందుకే బూడిద బుధవారం మనం పెట్టుకున్నాం. బైబిల్లో బూడిద వల్ల జరిగిన కార్యాలు ఏంటి, ఏం జరిగించబడినాయి అనేదాన్ని ఆలోచన చేస్తే, నినివే పట్టణం మీదకి దేవుడు తెగులు తప్పించాలనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? యోనా గ్రంథం మనం చూసినట్లయితే, యోనా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయం వాక్య భాగంలో ఇక్కడ అందరూ కూడా దేవుడు వాళ్ళ మీద చాటి దృష్టిలో మనం చూసినట్లయితే 9వ వచనం, మనుషులందరూ తమ తమ బునాదులు విడిచిపెట్టి బలాత్కారం మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకునవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనని దోతలు నినివే పట్టణస్థులకు టాచిని వేసిరి, నినివే వారి నడతలు మానుకొనగా అని మాట రాయబడింది. ఇక్కడైతే వీళ్ళు గోనె బట్ట కట్టుకొని వీరందరూ కూడా ప్రార్థన చేశారు. యోబు గారి కడకు వచ్చేటప్పటికి యోబు గ్రంథం చూడండి 1వ అధ్యాయంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, వారు వచ్చి దూరమును నిలువబడి కళ్ళెత్తి చూచినప్పుడు అతని తపాల్చలేకపోయాను, అతని వస్త్రములు తెలుపుకొని ఆకాశం ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడవగా అనే మాట ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ఇక్కడ యోబు గారి విషయంలో ఆలోచన చేసినట్లయితే యోబు గారి స్థితి కూడా ఎలా ఉంది? ఆయన ఏ స్థితిలో ఉన్నాడో వాళ్ళు చూసినప్పుడు ఆయన బూడిదలో కూర్చుని ఉన్నట్లుగా లేఖన భాగం చూస్తున్నాము.
ఆయనకు ఉన్నటువంటి స్థితిని చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళకు నెత్తి మీద బూడిద పోసుకొని అందులో వాళ్ళు కూడా కూర్చున్నారంట. 8వ వచనంలో చూడండి, అతడు ఒళ్ళు గోకురుటకై చిల్లపెక్కు తీసుకుని బూడిదలో కూర్చుండగా, ఎక్కడ కూర్చున్నాడు? యోబు గారు బూడిదలో కూర్చున్నాడు. తన శ్రమకాలం అంతా కూడా బూడిదలో కూర్చున్నటువంటి యోబు బూడిదలో కూర్చోవటాన్ని బట్టి అతని స్థితి రెండంతల ఆశీర్వాదకరంగా మార్చబడింది అనేటువంటి దానిని అక్కడ మనం చూస్తాము. అంటే పాత నిబంధన భాగములో ఎస్తేరు గ్రంథములో కూడా హామాను యొక్క కుట్రను తప్పించుకోవడానికి యూదులందరూ బూడిదలో కూర్చున్నారు. బూడిదలో కూర్చుని ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు క్షమించాడని, దేవుడు ప్రమాదం తప్పించాడని, దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పి పాత నిబంధన భాగంలో బూడిద పోసుకున్నారు. కనుక మనం కూడా బూడిద అనేదాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బూడిదలో నిష్టగా కూర్చుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి మానవునే కల్పితం. కానీ వాస్తవికంగా అక్కడ వాళ్ళు బూడిదకు పోల్చుకోవడానికి గల కారణాలు వేరు. అవి దేవుడు కొత్త నిబంధన భాగంలో ఆజ్ఞాపించలేదు. అసలు ఇప్పుడు బసవ బుధవారం అనే దాని క్రమం అనేది బైబిల్లో ఎవరో ఆచరించలే. చెప్పాలంటే బసవ బుధవారం అని జరిగించే విషయంలో సిలువ వేసుకుంటారు. చూసారా మీరు? బూడిదతో సిలువ వేసుకోవటం. ఇది ఎలా వేస్తున్నారో తెలుసా? ఈ బూడిద ఎలా చేస్తారో అడిగాను. అడిగితే పోయిన సంవత్సరం మట్లాదివారం పండగ చేసి ఆ మట్లన్నీ పట్టుకొచ్చి మందిరంలో పెడతారు. సంవత్సరం తర్వాత ఆ మట్లన్నీ తగలబెట్టి ఆ బూడిద అందరూ నుదుటి మీద సిలువ వేసుకుని తిరుగుతారు. ఇది లేఖనాల మనుషులు కల్పితమా? ఇది ఎక్కడా కూడా లేఖనాలలో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి విషయం కాదు. సరే, వాక్యములో లేదు కదా, మనమంటూ ఒక మాలగా పెట్టుకుని నిష్టగా నియమాలు పాటిస్తూ చేస్తే అది దేవునికి ఇష్టంగా ఉండదా అనే ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అని అంటే పాత నిబంధన భాగంలో కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, చాలాసార్లు విన్నాం కాబట్టి. ఆది కాండంలో ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? మంచి చెడ్ల తెలియచే వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. సాతానుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటి? దేవుడు తినొద్దని చెప్పిన మాట సాతానుడికి తెలుసా తెలీదా? ఆదికాండం 3:5లో చెప్తాడు, దేవుడు తినొద్దన్న విషయం అవ్వ సాతానుడికి చెప్పింది. అక్కడ సంభాషణ ఎలా ఉంటుందంటే, దేవుడు అంటే మొత్తం చెప్పాలంటే దేవుడు తినొద్దని చెప్పాడు కానీ తింటే మంచిది అన్నది చెప్పింది. ఏం చెప్పింది? దేవుడు తినొద్దని చెప్పాడు కానీ తింటే మంచిది అన్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వారు ఇరువురు కలిసి ఆ పళ్ళు తిన్నారు. తద్వారా ఏం జరిగింది? ఆదాము వాళ్ళు ఏం పొందారు? భయంకరమైనటువంటి శాపగ్రస్తంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు తినొద్దన్నాడు నిజమే, తింటే మంచిదే అన్నాడు, మంచిదనేమనుకున్నారు వాళ్ళు. రాజుల గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాం మనం. రాజుల మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 8వ వచనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కూడా ఒక దైవజనుడి విషయంలో జరిగిన సంఘటన మనం చూస్తాము. దైవజనుడు రాజుతో ఇట్లా, నేను ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. వీరికి దేవుడు ఏం చెప్పాడు? నీవు ఒక ప్రాంతానికి వెళ్ళి నేను చెప్పిన పని చేసిన తర్వాత నీవు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పాడు. అదే మాట ప్రకారంగా దేవుని సేవకుడైన దైవజనుడు అక్కడ కార్యం చేసి తిరిగి తన దారిని తాను వచ్చేస్తుంటే అతను వెనకాల ఒక ముసలి ప్రవక్త ఒక ఆయన వచ్చాడు. వచ్చి, నీవు మా ఊరు వచ్చి ఇంట్లోకి రాకుండా భోజనం చేయకుండా ఎలా వెళ్ళిపోతున్నావు అన్నాడు. దానికి ఆ ప్రవక్తతో 18వ వచనంలో ఏమన్నాడో చూడండి. అందుకతడు
నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు వచ్చి యెహోవా వచ్చి సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకున్నటకై అతని ఇంటికి తోడు రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధమాడగా. ఇక్కడ ఏమన్నాడు? దేవుడేమో తిరిగి ఇంట్లోకి వెళ్ళొద్దన్నాడు. ఇక్కడ మరొక ప్రవక్త వచ్చి దేవుడు వద్దన్నాడు కానీ వస్తే మంచిదే, ఈ ఊర్లో బోధించేస్తే మంచిదే, తిరిగి రమ్మని చెప్పాడు. ఆ మాట ప్రకారానికి వెళ్ళినటువంటి ఆ దైవజనుడు ఏమయ్యాడు? మార్గ మధ్యలోనే చనిపోయాడు. తన శవం కూడా తన ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ ఏం ఆలోచించు మనం? ఆదికాండంలో దేవుడు వద్దన్నాడు కానీ తింటే మంచిదే అన్నాడు. ఇక్కడ దేవుడు రావద్దన్నాడు కానీ వస్తే మంచిదే అన్నాడు. సమూయేలు విషయంలో కూడా సౌలు గారు చేసిన పని, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో దేవుడు అమాలేకుల ప్రాంతంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా నాశనం చేయమని చెప్తే 15వ అధ్యాయం 24వ వచనంలో సౌలు చేసిన పని ఏంటి? సమూయేలు మొదటి గ్రంథము 15:24. సౌలు జనులకు జడిసి వారి మాటలు వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి సౌలు ఇక్కడ పాపం తెచ్చుకున్నాడు? జనులకు జడిసి, అంటే దేవుడు ఇవ్వద్దన్నాడు, వీళ్ళందరూ దేవుడికి ఇస్తే మంచిది అన్నారు. నీకు అర్థమవుతుందా జరిగే ప్రతి ఒక్కటి కూడా? అంటే జరిగిన పొరపాటు ఏది తెలియక జరిగింది కాదు. దేవుడు తినొద్దన్నాడు కానీ తింటే మంచిదే. అలాగే దేవుడు వెళ్ళొద్దన్నాడు కానీ వెళితే మంచిదే. దేవుడు ఇవ్వద్దన్నాడు కానీ ఇస్తే మంచిదే అనే పదాలు పెట్టారు అక్కడ. అలా దేవుడు వద్దన్నాడు కానీ చేస్తే మంచిదే అని ఆలోచించి చేసిన వాటి వల్ల శాపగ్రస్తులైపోయారు కొందరు, అధికారం కోల్పోయారు కొందరు, ప్రాణాన్నే కోల్పోయారు మరి కొంతమంది. మరి నేటి దినాల్లో కూడా మనం జరిగించేటువంటి ఈ నిష్టతో కూడినటువంటి ఈ మాలల విషయంలో దేవుడు చెయ్యొద్దన్నాడు కానీ చేస్తే మంచిదే అని మాట్లాడినప్పుడు మంచిదేనా? మంచిదేనా? దేవుడు ఇవ్వద్దన్నాడు కానీ ఇస్తే మంచిదే అనుకుని ఇస్తే, దేవుడు వేయొద్దన్నాడు కానీ వేస్తే మంచిది అనుకుని వెయ్యి మాలేస్తే, దేవుడు ఇవ్వద్దన్నాడు కానీ ఇస్తే మంచిదని ఎడ్డుకలు ఇస్తే, దేవుడు చేయొద్దన్నాడు కానీ చేస్తే మంచిదని పండగలు చేస్తే మనమందరం ఏమవుతాం? మనకు కూడా సేమ్. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 18వ వచనం, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినల్లా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి కలుగు చేతును. ఏమవుతాయి? వాక్యములో లేదు. వేస్తే మంచిదే మాల, ఇస్తే మంచిదే ఎంట్రుకలు, చేస్తే మంచిదే పండగలు అనుకుంటే వాళ్ళు దానివల్ల మేలును పొందకపోగా ఈ గ్రంథంలో తెగుళ్ళు వాళ్ళకు వస్తాయని, పరిశుద్ధ పట్టణంలో వాళ్ళకి పాలి ఉండదని లేఖనాలు అయితే స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. మరి అలా లేఖనాలు హెచ్చరిక చేస్తున్నా మనుషులు వీటిని ఏ ఆలోచన ప్రకారంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు? బూడిద అనేది లేఖనాల్లో అసలు లేదు. ఇక రెండోది లెంట్ డేస్ అంటున్నాం మనం. అసలు లెంట్ అంటే ఏంటి? ఇది తెలుగు భాష కాదు. లెంట్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? లెంట్ తినాలనగా ఉపవాసం తినాలంటారు కొంతమంది, అవి ఫాస్టింగ్ తినాలంట వాటిని. లెంట్ అనే మాట అర్థం ఏంటంటే వసంతకాలం అని అర్థం. లెంట్ తినాలంటే వసంతకాలం వచ్చిందని అర్థం. లెంట్ అంటే వసంతకాలం. ఈ వసంతకాల ప్రారంభాన్ని అన్యులు చేసేవాడు ఒక ఉపవాస దినాలుగా. అంటే వసంతకాలంలో ఏం జరుగుతుంది? చెట్లు ఎండిపోయి ఆ ఎండిపోయినటువంటి కాలంలో చిగురు వస్తూ ఉంటుంది. అది వసంతకాలం ప్రారంభం అవుతుంది.
ఈ వసంతకాల ప్రారంభాన్ని, ఈ 40 దినాల లెంటు దినాల పండగని బబులోనిలో, అంటే బబులోను రాజ్యంలో ఒక అన్య దేవతను ఆరాధన చేసేవాళ్ళు. వాస్తవంగా 40 దినాల ఉపవాస దినాలు క్రైస్తవులు చేసేది కాదు. బబులోనీయులు అన్య దేవతలకు ఆరాధనగా 40 దినాలు పాటించేవాళ్ళు. ఇది అక్కడి నుంచి వచ్చింది. లెంట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, క్రైస్తవులు ఉంది కాదు. ఒక అన్య సంబంధమైన ఆరాధనని, మనుషులు చేసే ఆచారాలను క్రైస్తవులను పట్టుకొచ్చి దీన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది క్రీస్తు శకము 313వ సంవత్సరంలో, క్రీస్తు శకం 313వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చిన ఆయన పేరు కూడా ఉంటుంది చరిత్రలో. కాన్స్టాంటినోపుల్ అనే అతను, రోమా అధికారి, ఈ 40 దినాల ఉపవాస దినాలను లెంట్ డేస్గా ఆయన తీసుకొచ్చాడు. ఈయన ప్రవేశపెట్టిన దీన్ని ఫస్ట్ రోమన్ క్యాథలిక్ వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం దీన్ని జరిగిద్దామని. వాళ్ళు చేసిన దాన్ని చూసి మనం కూడా చేద్దామనుకుని మరికొంతమంది ప్రారంభించి దీన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాస్తవికంగా ఆ 40 అనేది వీళ్ళు అనుకునే ఉద్దేశంలో ఏది కూడా లేఖనంలో లేదు. ఒకటి, 40 శ్రమ దినాలు అనిగా పాటించే విషయంలో యేసుక్రీస్తు వారు శ్రమ పడక మునుపు, అనగా సిలువ వేయబడక మునుపు 40 దినాలు ఆయన శ్రమ పడ్డాడా? పడలేదా? పడ్డాడా? సిలువ వేయబడ్డానికి మునుపు యేసుక్రీస్తు 40 దినాలు శ్రమ పడ్డాడా? యేసుక్రీశ్వరు సిలువ వేయబడే ముందు రోజు వరకు దేవుని వాక్యం ప్రకటన చేస్తానే ఉన్నాడు తప్ప ఆయన చెరసాల వేయలేదు, ఆయన్ని శిక్షించలేదు. యేసుక్రీస్తు వారు సిలువకు ముందు శ్రమ దినాలు అనుభవించలేదు, సువార్త ప్రకటన చేశాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉంది. ఎప్పుడు? బాప్తీసం పొందినప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉన్నాడు. 32వ సంవత్సరంలో సిలువ వేయబడ్డాడు. కనుక ఉపవాస దినాలు పట్టుకొచ్చి సిలువ దినాలతో కలపటం అనేది ఇది మాల కాదు, అవుద్దా? ఒక మాల అంటే అక్షరమాలగా వాక్యసదన మాల కలపాలి అంటే అసలు క్రీస్తు శ్రమ దినానికి ఇక్కడ సిలువ వేయబడిన దినానికి ఏమాత్రము సంబంధం లేదు. ఇది ఒక ఆయన ఒప్పుకున్నాడు, నిజమే, సిలువ వేయబడక మునుపు యేసుక్రీస్తు 40 దినాలు శ్రమ పొందలేదు. కానీ బూడిదకి ప్రత్యేకత ఉన్నట్లుగా 40 అనే సంఖ్యకి బైబిల్లో ఒక ప్రత్యేకత ఉంది. 40 దినాలు అనే దాంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. 40 దినాలు అనే దాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఏర్పాటు చేశాడు కూడా. అలాంటి 40 దినాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చాడు లిస్టు. బైబిల్లో 40 దినాలుగా ఉన్నటువంటి వాటిని మనం చూడాలంటే ఫస్ట్ 40 జలప్రళయంలో కనపడతాయి మనకి. జలప్రళయం దగ్గర ఆదికాండంలో 7:17 వచనంలో నోవహు గారి కాలంలో భూమి మీదకి జలప్రళయం ఎన్ని రోజులు వచ్చింది? ప్రచండమైన వర్షము 40 రోజులు కురిచింది. అంటే 40 రోజులు దేవుడు భూమి మీద వర్షం కురిపించాడు. అప్పుడు ఆ దేవుడు అనుకున్న ప్లాన్ అంతా పూర్తయింది. 40 రోజులే కురిపించాడు. ఎందుకు? 45 రోజులు కురిపించవచ్చు కదా, 39 రోజులు కురిపించవచ్చు కదా. 40 రోజులే దేవుడు ఎందుకు కురిపించాడంటే ఆ 40 రోజులకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ 40ని దేవుడు ఒక ప్రత్యేక సంఖ్యగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు అని అక్కడ అన్నాడు. సరే, ఈ ఒక చోటే ఉందా అంటే ఈ మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం ఎంతకాలం చేశారు? 40 సంవత్సరాలు దేవుడు చేయించాడు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు చేశారు? మరి 40కి ఎక్కువ కాకుండా 40కి తక్కువ కాకుండా 40 రోజులే దేవుడు ఎందుకు నడిపించాడు? అక్కడ 40లో ఏదో పాఠం ఉంది. 40లో దేవుడు పెట్టిన పాఠం ప్రకారం ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. ఈ 40 మనకి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో కనపడుద్ది. సరే, వీళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏ కొండ మీద? సీనాయి కొండ మీద. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఇక్కడ కూడా మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రాత్రి పగళ్ళు మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నాడు.
అక్కడ మోషేతో దేవుడు 40 దినాలే ఎందుకు మాట్లాడాడు? మరి ఇంకో 2 దినాలు ఎక్కువ మాట్లాడవచ్చు కదా, 30 దినాలు మాట్లాడవచ్చు కదా. పర్టికులర్గా 40 దేవుడు ఎంచుకున్నాడంటే 40 కంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇలా పాత నిబంధన భాగంలో ఏలియా కూడా ఒక్కరోజు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేశాడంట. దేవుడు ఏలియాతో 40 రోజులు ప్రయాణం చేయించాడు. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము. ఇలా పాత నిబంధనలో నోవహు గారి కాలంలో 40 రోజులు ప్రయాణం వచ్చింది. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలను ప్రయాణం చేశారు. మోషే 40 దినాలు పర్వతం మీద ఉన్నాడు. ఏలియా ఒకరోజు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేశాడు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 4:1 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కనుక 40 అనే దాన్ని మనం పాటించడంలో తప్పు లేదు అంటారు కొంతమంది. 40 అనే నెంబర్ కనుకున్నంత మాత్రాన దాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించి దేవుడు దాని వాక్యానుసారం గ్రహిస్తాడా? ఎన్నుకుంటాడా? ఇలా నెంబర్లుగా చెప్పాలంటే పోనీ వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ 40గా ఇప్పుడు ఈ 40 మేము చేస్తున్నామంటే ఇప్పుడు చేసే ఈ 40 ఆ 40లో దేంతోనూ సమానంగా ఉండదు. ఆ 40లో ఏ ఒక్కదాని 40గా ఇది ఉండదు. ఉంటుందా? ఒక 40 రోజులు భూమి మీదకి జలప్రళయం వచ్చినప్పుడు ఈ 40 రోజులు నోవహు గారు ఎక్కడున్నాడు? వాడ లోపలే ఉన్నాడు తప్ప బయటికి రాలేదు. వచ్చాడా? ఇప్పుడు 40 దినాలు పాటిస్తున్నాం నోవహు గారి కాలంలో గుర్తు చేసుకుని అనుకుంటే 40 రోజులు ఏం చేయకూడదు? అసలు ఇంట్లోంచి బయటికి రాకూడదు. దానికి సమానం కాదు. పోనీ ఇశ్రాయేలీయులు 40 ప్రయాణం చేశారంటే 40 రోజులు చేసి 40 సంవత్సరాలు చేశారా? ఇప్పుడు అది లెక్కేసుకుంటే దాన్ని పెట్టుకుంటే మాల ఎన్ని సంవత్సరాలు వేయాలి? 40 సంవత్సరాలు మాల వేయాలి. దానికి ఇది పోల్చి రావట్లేదు. పోనీ మోషే కాడికి వస్తే మోషే పర్వతం మీదకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. అంటే మోషే 40 రోజుల వరకు ఎక్కడ ఉండిపోయాడు? పర్వతం మీదే ఉన్నాడు తప్ప ఒక్క రోజు కూడా కిందకి రాలేదు. మరి ఇప్పుడు మాల వేయాలంటే ఏ గుణదలో ఏ మద్రాసు వెళ్ళిపోయి కొండెక్కేయాలి. 40 రోజులు పూర్తయ్యేదాకా కిందకి రాకూడదు. ఇది దానికి పోలింది కాదు. కొన్ని ఏలియా గారికి వచ్చేటప్పటికి ఒక్క పూట భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేస్తానే ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ 40 రోజులు పాటించే వాళ్ళు ఏం చేయాలి? 40 రోజుల పాటు ఏ ఊర్లోనూ ఒక్కరోజు ఉండకూడదు, తిరుగుతానే ఉండాలి. మరి ఇదంతా కాదులే మాకెందుకు వచ్చింది కానీ యేసుక్రీస్తు చేశారు కాబట్టి చేస్తున్నామంటే యేసుక్రీస్తు 40 రోజులు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? మత్తయి సువార్త 4:1 చూడండి. మత్తయి సువార్త 4:1 ఆయన శోధింపడానికి 40 పగలు 40 రాత్రులు అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ 40 దినాలు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పోనీ క్రీస్తు అయితే అరణ్యానికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండిపోవాలి. మరి ఇప్పుడు ఆ 40 కాబట్టి మా 40 అంటే ఇది ఏ 40? ఏ 40కి పోల్చింది కాదు. ఏ 40లోనూ దేవుడు అంగీకరించేటువంటిదిగా లేదు. ఒక నెంబరు బట్టి మేము దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటే బైబిల్లో నేను కూడా చాలా నెంబర్లు చెప్పగలను. నేను చెప్పే నెంబర్లు ఏంటో తెలుసా? యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనంలో ఏలియా గారు ప్రార్థన చేస్తే దేవుని అద్భుతమైన కార్యం శక్తి ఎన్ని సంవత్సరాలు కనపడింది? 3.5 సంవత్సరాలు కనపడింది. ఇక్కడ ఒక సంఖ్య అంటే 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు భూమి మీద సువార్త కొరకు అంటే మన కోసం ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? సువార్త పరిచర్య చేసిన దినాలు ఎన్ని? ఆయన 30 సంవత్సరం బాప్తిసం పొందాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 33.5 సంవత్సరాలు చనిపోయాడు. అంటే 3.5 సంవత్సరాలు క్రీస్తు వారు సేవ చేశారు. ఏలియా అనే మహాభక్తుడు గురించి కొత్త నిబంధనలో కూడా ఉంది 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు మన కొరకు 3.5 సంవత్సరాలమైన శ్రమలు అనుభవించి సువార్త ప్రకటన చేశాడు. మరి ఈ 3.5 పాటించి మాలేసుకోవచ్చు కదా. 3 సంవత్సరాలన్నర పాటించడం అంటే మామూలు విషయమా?
ఈ 40 రోజుల విషయంలోనే ఎన్నో విషయాలలో మనుషులు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. లేఖనాలలో ఉన్న విధంగా అసలు ఎవరు కూడా ఉపవాస దినాలను పాటించేటువంటి వారుగా లేరు. మరి మీరు పాటించేవి ఏమై ఉన్నాయి? గలతీ పత్రిక చూసినట్లయితే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం చేస్తున్నారు? ఆచరించడం అంటే పాటిస్తున్నారు. ఏం పాటిస్తున్నారు? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు పాటించేది ఏంటి? దినాలు. ఏ దినాలు? శ్రమ దినాలు పాటిస్తున్నారు. మీరు దినాలు పాటిస్తున్నారు. వీటిని పాటిస్తూ వాళ్ళ మీ విషయమై 11వ వచనం, నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఇప్పుడు మీరు పాటించే ఈ దినాలన్నీ ఎలా ఉంటున్నాయి? ఈ 40 శ్రమ దినాల్లో అంట పెళ్ళిళ్ళు చేసుకోకూడదంట. ఏం చేయకూడదు? పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, ఏదైనా శుభకార్యాలు చేయకూడదు. ఎప్పుడు చేసుకోవచ్చు? ఈ 40 అయిపోతే చేసుకోవచ్చు. ఏ పాటిస్తున్నప్పుడు మనం అంజులు అమావాస్య పాటిస్తున్నారు, శని పాటిస్తున్నారు. మరి క్రైస్తవులు దినాలు, మాసాలు, ఉత్సవాలు పాటిస్తున్నారు. దీనివల్ల దేవుని వాక్యము వ్యర్థమైపోతుంది, వారు కలిగిన భక్తి నిరర్ధకమైపోతుంది అంటాడు. ఇక్కడ పౌలు గారు అంటాడు, మీరు పాటించి ఈ దినాలు చూస్తుంటే మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమోనని నేను భయపడుచున్నాను. నిజంగానే వ్యర్థమైపోద్ది, దానివల్ల ప్రయోజనం ఉండదు. దానిని దేవుడు వాక్య భాగంలో మనకు చేయమని ఆజ్ఞాపించింది అయితే కాదు. ఇది లేఖనాల్లో లేదు. ఈ మాల అనేది లేఖనాల్లో లేదు. మరి దేవుడు లేఖనాల్లో పెట్టినటువంటి మాల ఏంటి? చెప్పే కదా, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాల ఏమిటి? సరే, ఇంతకీ ఎవరో చేసే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం అనే ఆలోచన రావచ్చు మీకు. ఎవరినో మనము కించపరిచి మాట్లాడటం ఎందుకు? వారిని విమర్శించడం ఎందుకు? ఇలా విమర్శించి కించపరిచి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏంటి? మనకు అనవసరం అనుకుంటారు కొంతమంది. కానీ ఇది ఎందుకు తెలియపరుస్తున్నాము, ఎందుకు తెలియపరచాలి అంటే ఈ విషయమై పేతురు రాసిన 2వ పత్రికను మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఈ 2వ పత్రికను గురించి మాట్లాడుకుని వాక్యాన్ని మనం ముగించుకుంటాం. ఈ 2వ పత్రికలో 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానించుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుంటాము. ఎందుకు ఇది నేను మీకు ప్రస్తావిస్తున్నాను, ఎందుకు విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాను, ఎందుకు వచ్చింది? అలా మాట్లాడకూడదు కదా, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి వారిది, అలా మాట్లాడటం తప్పు అనేటువంటి విషయంలో కొందరికి వచ్చే ప్రశ్నను బట్టి నేను దాన్ని మీకు లేఖనాలను బట్టి వివరిస్తున్నాను. 1, ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చదివినట్లయితే దీని గ్రంథకర్త యొక్క ఉద్దేశం మనకు కనపడుద్ది. మొదటి వచనం ఏముంది? యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు అని రాయబడింది. అంటే ఇప్పుడు గ్రంథకర్త ఎవరు? పేతురు గారు. గ్రంథకర్త పేతురు. ఇప్పుడు పేతురు గారు ఈ వాక్యాన్ని చెప్పటంలో పేతురు గారు చెబుతున్నటువంటి ఈ మాటలు మనం నమ్మటానికి గల ఆయన పట్ల మన అభిప్రాయం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి చెప్పింది నిజమని మనం నమ్మాలంటే అతను చెప్పిన దాని మీద కాకుండా అతని మీద కూడా మనకు నమ్మకం ఉండాలనుకోకూడదా? ఉండాలి కదా. ఇప్పుడు అజయ్ ఉన్నాడు, హనుమంత్ గారు రాజారామ గారి దగ్గరికి వెళ్ళి 10,000 పట్టా ఇమ్మనన్ను మళ్ళీ ఇస్తానని చెప్పి అన్నాడు. అజయ్ వెళ్ళాడు రాజారామ గారి దగ్గరికి, మా నాన్న 10,000 ఇమ్మన్నాడు, అర్జెంటుగా మీరు ఇవ్వండి మళ్ళీ ఇచ్చేస్తారు అన్నాడు. వెంటనే రాజారామ గారు తీసిస్తాడా? ఇస్తాడా? ఇవాళ ఇచ్చే అవకాశం అన్నా ఇస్తాడా? ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ నాన్నకు. ఎందుకని? ఈయన వెళ్తే వాళ్ళ నాన్నకి ఎందుకు ఫోన్ చేశాడు? ఈయన మీద నమ్మకం లేదు, ఉండదు కూడా. పిల్లల మీద నమ్మకం కలుగ చేసుకోవటం కొరకు తండ్రికి ఫోన్ చేస్తాం. అంటే చెప్పిన మాట కాదు, చెప్పిన వ్యక్తి మీద ముందు మనకు నమ్మకం ఉండాలి.
ఇప్పుడు ఇక్కడ ఈ మాల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరంటే పేతురు గారు. ఇప్పుడు పేతురు గారి మీద మనకు నమ్మకం ఉంటే అతను చెప్పిన దాని మీద నాకు నమ్మకం ఉంటుంది. పేతురు గారి మీద మనకు నమ్మకం కలగటానికి పేతురు గారు తన గురించి వాడిన పదం ఏంటో తెలుసా? ఫస్ట్ ఏమన్నాడు? యేసు క్రీస్తు దాసుడను. ఈయన ఎవరికి దాసుడు? యేసు క్రీస్తుకే దాసుడు. నేను యేసుక్రీస్తుకి దాసుడుగా ఉన్నాను. నేను యేసుక్రీస్తు దాసుడు అంటే దాని అర్థం నేను మనుషుల్లో ఎవరికీ దాసుడిని కాదు. ఈ విషయమై కొంతమంది మతశాఖల విషయంలో సేవకులతో మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడే అవకాశం ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ మాట్లాడితే ముగ్గురు ఉన్నారు. మీరెవరు అంటే పలానా అన్నారు. నేను క్రీస్తు సంఘములో దేవుని సేవకుడిగా పనిచేస్తానంటే అందులో ఒక ఆయన అన్నాడు, క్రీస్తు సంఘములో మీరు చెప్పేదంతా వాక్య ప్రకారంగానే చెప్తారు. మీరు చెప్పేది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు పాటిస్తారని మాకు తెలుసు. కానీ మీరు చెప్పినట్లుగా మేము పాటించాలంటే మా పైవాళ్ళు ఊరుకోరు అన్నాడు. ఎవరు ఊరుకోరు? పైవాళ్ళు అంటే ఆ సంఘం నడిపించే సంస్థ ఊరుకోరాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి దాసులు? సంస్థకు దాసులు. ఆ సంస్థ ఊరుకోదు కాబట్టి ఆ సంస్థ చెప్పినట్టు నడుచుకోవాలి కాబట్టి ఆ సంస్థకు నచ్చినట్లుగా చేయాలి. వీళ్ళు వాక్యం ప్రకారం కాదన్నా ఆ సంస్థ ప్రవేశపెట్టింది కాబట్టి ఆ సంస్థ చెప్పినట్లుగా, ఆ అధికారి చెప్పినట్లుగా, ఆ మనుషులు చెప్పినట్లుగా చేస్తేనే మాకు జీతం, చేస్తేనే మాకు బ్రతుకుదరు అని మాట్లాడుకుంటారు. ఇలా మనుషుల మీద ఆధారపడి మాట్లాడేవాడు మాటలు నిజం కాదు. కానీ పేతురు గారు అయితే ఏ సంస్థ మీద ఆధారపడలా, ఏ మనుషుల మీద ఆధారపడలా. ఒకటే అన్నాడు, నేను క్రీస్తుకు మాత్రమే దాసుడిని. క్రీస్తుకు దాసుడుగా పేతురు గారి ప్రవర్తన ఎలా ఉండేదంటే అపోస్తలుల కార్యం చూసినట్లయితే అపోస్తలుల కార్య గ్రంథములో 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 17వ వచనం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 17వ వచనం. మీరు అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపుండుకొనుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడునో మాట్లాడకూడదని వాడిని బెదిరి పెట్టవాలని ఏం చేశారంటే ఇక్కడ బెదిరి పెట్టడం ఏంటి? భయపడటం. నువ్వు మర్యాదగా మేము అనుకున్నట్టుగా చేస్తావా, నిన్నే తీసేయమంటావా? దేవరులో ఒక సంఘం అలాగే ఉంది. అతను వాక్య ప్రకారంగా అన్నీ చేయాలంటాడు. కానీ వీళ్ళేమో మందిరం మీద స్టార్ పెట్టాల్సిందే. అలాగే పండగ దినాల్లో మందిరాల్లో పాటలు పెట్టాల్సిందే అని అన్నప్పుడు ఆయన అది వాక్యానుసారం కాదు కదా, దేవుడు బైబిల్లో చెప్పని దాన్ని చేయడాన్ని బట్టి ప్రయోజనం లేదంటే అప్పుడు వాళ్ళు నువ్వు ఇలా చేస్తేనే ఉండు, లేకపోతే నువ్వు కాకపోతే ఇంకొకటి వస్తాడు, నువ్వు కాకపోతే వేరే వాడిని తెచ్చుకుంటాం. అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఆ వ్యక్తి ఏం చేయాలి? క్రీస్తుకి దాసుడైతే బయటికి వెళ్ళిపోవాలి. మనుషులకు దాసుడిగా ఉన్నవాడైతే ఇంకా వాళ్ళు చెప్పినట్లుగా సరెండర్ అవ్వాల్సిందే. ఇక్కడ పేతురు గారిని కూడా బెదిరించారంట. నువ్వు మేము చెప్పినట్టుగా మాట్లాడాలి తప్ప నీకు తెలిసిన విషయాలు మాట్లాడకూడదని బెదిరిస్తే అప్పుడు పేతురు గారు అంటాడు నెక్స్ట్ వచనములో, వాళ్ళు పిలిపించి బెదిరించారు. తర్వాత వచనంలో ప్రభువు మాట మేము వినాలా, నీ మాట మేము వినాలా, కనుక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. అంటే పేతురు గారు అంటే ఎవరికి భయపడేవాడు కాదు, ఈ అధికారికి లోబడేవాడు కాదు, మనుషులను బట్టి లేకపోయినా మెప్పు పొందడానికి మార్చేవాడు కాదు. ఎందుకనగా ఆయన క్రీస్తుకు మాత్రమే దాసుడుగా ఉన్నాడు, బైబిల్ మాత్రమే బోధించేవాడుగా. అలాంటి పేతురు గారు ఇక్కడ మనకి పేతురు పత్రికలో మాట్లాడుతున్నాడు. ఇది ఒకటి. గ్రంథకర్త ఎవరంటే క్రీస్తుకు దాసుడుగా ఉండి మాట్లాడేవాడు. ఇప్పుడు ఈయన ఈ విషయాలు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురు పత్రిక వెళ్దాం. మళ్ళా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు అనగా రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాడా, పొందిన వాళ్ళతో మాట్లాడుతున్నాడా? 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షణైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయండి. ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకే, బాప్తిసం పొందిన వాళ్ళకి ఈ పత్రిక రాస్తున్నాడు. బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి ఈ పత్రిక రాస్తూ
ఈ పత్రికలో చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే కలిగే ప్రయోజనాన్ని కూడా చెప్పాడు అక్కడ. ఈ పత్రిక ప్రకారం చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే ఏం జరుగుతుంది? 3వ వచనం 2వ వచనం, తన మహిమను బట్టి గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, ఎవరిది? దేవుని యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున ఏం చేస్తుంది? జీవానికి భక్తికి బ్రతకటానికి పరలోకం వెళ్ళటానికి కావలసిన వాటిని దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు కనుక జీవానికి భక్తి కావలసిన వాటిని దేవుడు మనకు సంపూర్ణంగా ఇవ్వాలి అంటే ఇప్పుడు హెచ్చరిక చేశాడు 4వ వచనంలో, ఆ మహిమ గుణాశములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివాగునట్లు వాటిని అనుగ్రహించాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటున్నాడంటే, మాల అనే దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, లోకములో దుష్టత్వం ఉంది, భ్రష్టత్వం ఉంది. దుష్టత్వం అంటే చెడు సంబంధమైన స్వభావం, సాతానుకులాగా మంచిదే అని మాట్లాడేటువంటి స్వభావాలు ఉన్నాయి. భ్రష్టత్వం అంటే అసలు దేవుని వాక్యాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనుషులు ఉన్నారు. వాక్యం అక్కర్లా వాళ్ళకి, సరదాగా జోకులు చెప్తే మాటలు చెప్తే చాలు, వాక్యాన్ని అసలు వాళ్ళు ఆధారం చేసుకోరు. దేవ స్వభావాన్ని మార్చే పరిస్థితులు ఉన్నాయి లోకంలో. ఒకటి దుష్టత్వం అంటే అసలు మనసులే మనిషివి కాదు. భ్రష్టత్వం అంటే పూర్తిగా అజ్ఞానులుగా నడుచుకుంటున్నారు. దేవ స్వభావాన్ని మార్చడం అంటే దేవుని వాక్యాన్ని మార్చేటువంటి వాళ్ళకి అనేక మంది ఉన్నారు. ఇప్పుడు రాజరముగా చెందిన వాక్యం ఇక్కడికి వచ్చాం మనం. ఏంటి అక్కడ 5వ వచనం, ఈ హేతువు చేత అంటే, ఈ హేతువు చేత అంటే ఈ కారణాన్ని బట్టి. ఏ కారణం? లోకంలో భ్రష్టత్వం ఎక్కువైపోయింది, లోకంలో దుష్టత్వం ఎక్కువైపోయింది, దేవుని స్వభావాన్ని మార్చే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ హేతువు చేత ఏం చేయాలంట? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఏం కలిగి ఉండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. అంటే ఇప్పుడు ఈ మాలల గురించి ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఎవరినో విమర్శించాలని కాదు, మన మట్టుకు మనం ఎలా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండి వాటిలో పడకున్నట్లుగా, మనం జాగ్రత్తగా ఉండి మంచిదేనేమో, చేస్తే మంచిదే, ఇస్తే మంచిదే, వెళితే మంచిదే అనుకుని మనం ఒకవేళ శాపగ్రస్తులు అవుతామేమో అనే విషయాన్ని గ్రహించి రక్షణ పొందిన వాళ్ళకే పేతురు గారి హెచ్చరిక చేస్తున్నాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండండి. జాగ్రత్త కలిగిన వారుగా ఉండి మీరిప్పుడు అలంకరించుకోండి అని ఇక్కడ పేతురు గారు ఒక మాల చెప్తున్నాడు. ఇక్కడున్న మాల, దీనికి మనం పెట్టుకునే మాల పేరేంటో తెలుసా? సుగుణాల మాల అని పెట్టుకోవచ్చు దీనికి పేరు. ఇదేంటి? మాల అన్నాడు. దీన్ని మాల అనొచ్చా అంటే, మాల అనే మాటకు అర్థమేమని చెప్పాను నేను? వరుస క్రమంలో కూర్చటం. ఇక్కడ పేతురు గారు చెప్పినటువంటిది ఒకదానికొకటి క్రమంగా కూర్చటాన్ని పేల్చాడు. అక్కడ ఒకదాని విడదీ చెప్పలేదు. ఇక్కడ చెప్పినట్లుగా మీరు గనక ఈ మాల కూర్చగలిగితే మీరన్నిట్లోనూ ఫలితాన్ని అనుభవిస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారంటాడు. ఇక్కడ చెప్పినటువంటి కూర్చవలసినటువంటి మెడలో ధరించవలసిన ఆహారం ఏంటి అంటే, ఇప్పుడు చదువుకున్న చూడండి, అక్కడ ఏముంది? మీ విశ్వాసమునందు సద్గుణము అని అన్నాడు. అక్కడ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం అని చెప్పాడా? ఏముంది అక్కడ? లింక్ ఇచ్చాడు. లింక్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక దారములో పూలు మనం అల్లుతున్నప్పుడు ఫస్ట్ పూలు పెట్టి మళ్ళీ దానిపైన ఏం చేస్తాం? కూరుస్తూ ఉంటాం కదా. అలా ఇక్కడ ఆత్మ సంబంధమైనగా మీరు మాలగా కట్టబడాలంటే, మీ మెడలో వేసుకోవాల్సిన హారం యొక్క కూర్పు ఎలా ఉండాలంటే, ఒకటి విశ్వాసమునందు సద్గుణం. అంటే ఫస్ట్ పువ్వు ఏంటి? విశ్వాసం. దాని మీద సద్గుణాన్ని పెట్టాలి. మధ్యలో దారం ఉంటుంది,
ఆ దారం బైబిల్ అయితే, ఆ కూర్పులో ఉండేటువంటి మాల మొదటి గుణం ఏంటంటే విశ్వాసం అనేది ముందుండాలి మనకి. విశ్వాసం అన్నాడు అక్కడ. విశ్వాసం అంటే ఏంటి? చాలాసార్లు చదువుకుంటాం కదా, ఎబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చాడు ఆయన ఉన్నాడని, తన వెతుకువానికి ఫలము దయచేయడని నమ్మాలి. అంటే విశ్వాసం అనేది ఒకటి మనం కోర్చాలి అందులో. దేంట్లో? ఆ దారంలో. బైబిల్ ప్రకారంగా మన ఆత్మస్థితి అందు రక్షణ పొందిన వారు వేసుకునే మాల ఇది. బాప్తిసం పొందకుండా మీ మాల వేయకూడదు. బాప్తిసం పొందినవాడు మాత్రమే వేసుకునే మాల, పొందిన వాళ్ళకి వేసే మాల. ఈ బాప్తిసం పొందినటువంటి వాడు వేసుకునే మొదటి మాలలో మొదటి భాగం ఏంటంటే విశ్వాసం అనేది ఉండాలి. ఏంటంటే ఒకటి, దేవుడు ఉన్నాడని పూర్తిగా నమ్మాలి. రెండవది, తన్ను వెతుకువానికి ఫలము దయచేస్తాడని విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఈ విశ్వాసం అనే దాంట్లో తర్వాత ఏం ధరించాలంట? సద్గుణము. సద్గుణం అంటే ఏంటి? మంచి గుణం మనకు ఏర్పడాలి. విశ్వాసం అందు నెక్స్ట్ మనం కోర్చవలసింది మంచి గుణాలు ఉండాలి మనలో, మంచి లక్షణాలు ఉండాలి. మంచి లక్షణం అంటే ఏంటి? మనం మనకుగా చేసుకునేవి మంచి లక్షణాలా? దేవుని దృష్టిలో మనం ఎదుటివారి కొరకు చేసే పనులు మంచి లక్షణాలా? చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేవి మంచి లక్షణాలు అనుకుంటారు. పొద్దున్న లేచి మంక అడిగాడు, మంచి లక్షణం. పొద్దున్నే గుడ్డు పాలు తాగుతాడు, మంచి లక్షణం. స్కూల్కి క్రమంగా వెళ్తాడు, మంచి లక్షణం. ఇవి మంచి లక్షణాలుగా ఎంచబడవు. సద్గుణం అంటే మంచి గుణం కలిగిన వాడు అంటే అతను కలిగిన విశ్వాసాన్ని బట్టి చేసే క్రియలు. ఉదాహరణకి అబ్రహాం గారుకున్న లక్షణాలలో మంచి లక్షణం ఏంటి? అబ్రహాం గారి గురించి ఆకి చదవను కానీ హనుమ గారు చెప్పారు, ఆతిథ్యం ఇవ్వటం. ఏమి ఇవ్వటం? ఎవరో తెలియకపోయినా ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాలనే మనసు అబ్రహాముది. ఇది మంచి చెడ్డ లక్షణమా? ఎవడో మంచి తినకూడదు, నేనే మంచి తినాలనుకోవటం చెడ్డ లక్షణం. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టాలనేది అబ్రహాము గారికి ఉన్న మంచి లక్షణం. ఒక ఉపమానం ఉంటుంది, మంచి సమరైన ఉపమానం. మంచి సమరైన ఉపమానంలో సమరయుడి యొక్క లక్షణము, సద్గుణం ఏంటి? చాలాసార్లు అన్నాం కదా, మంచి సమరైన ఉపమానంలో మంచి సమరైన సద్గుణం ఏంటి? మిత్రుల ఉపమానం. ఒక వ్యక్తి ప్రయాణమే వెళతా మార్గ మధ్యలో దొంగలు పట్టుకున్నారు ఒక వ్యక్తిని. అతని దగ్గర బట్టలు లాక్కుని గాయపరిచి ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మార్గం గుండా వచ్చిన ముగ్గురు ఎవరు? ఫస్ట్ యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, ఏం చేశాడు? ప్రాణంతో బాధపడుతున్న వ్యక్తిని లేవదీసి అతని గాయాలు కట్టి తీసుకువెళ్ళి కోటపొలంటి కూడా పెట్టాడు. ఏదిలో ఏది మంచి లక్షణం? చూసి కూడా నాకెందుకులే, పోతే పోయింది, నాది పోవట్లేదు కదా, నా దాకా రాలేదు కదా అనుకునేది మంచి లక్షణం కాదు. ఈ సమరయుడికి ఆ పడిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. కనుక తగిన సహాయం నేను చేయాలనుకుని అతను లేవనెత్తాడు. అది సద్గుణం. షునేమీరాలు యొక్క సద్గుణం ఏంటి? షునేమీరాలు బైబిల్లో ఆమె తన ఇంటి గది మీద సేవకుడికి ఒక ఆశ్రయాన్ని కట్టింది. ఇవి సద్గుణాలు. ఆశ్రయం ఇవ్వటం, శ్రమల వాళ్ళకి సహాయం చేయటం, ఆతిథ్యం ఇవ్వటం. ఈ సద్గుణాలను కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. అది విశ్వాసానికి నెక్స్ట్ మెట్టు. నీవు సంపూర్ణముగా క్రీస్తునందు ఫలించాలి అంటే, దేవుడు నిన్ను నిష్ఫలుడు కాకుండా దీవించాలి అంటే మాలంటే ఇది. ఈ మాలలో ఇది మనం పాటించాలి. ఇది 40 రోజుల మాల కాదు, 46 రోజుల మాల కాదు. ఎంతకాలం మాల ఇది? జీవితాంతం వేసే మాల. జీవితాంతం సద్గుణం అనేది నీలో ఉండాలి. విశ్వాసము తర్వాత సద్గుణం ఉండాలి. ఈ సద్గుణము నందప్పుడు ఏమవుతుంది మనకి? జ్ఞానం. విశ్వాసం ఉంది, జ్ఞానం కావాలనుకుంటున్నాం, దేవుడు ఇస్తాడా? ఇస్తాడా? విశ్వాసానికి జ్ఞానానికి మధ్యలో సద్గుణం అనేది లింక్ అవ్వకపోతే ఏమవుతుంది? ఆ దారం కట్ అయిపోతే దండ అవ్వదు, అవి ఊడి కింద పడిపోతాయి. అలాగే నీ విశ్వాసానికి
జ్ఞానానికి మధ్యలో సద్గుణం అనేది ఉండాలి. ఎప్పుడైతే నీ గుణం నచ్చుతుందో అప్పుడు దేవుడు యాకోబు పత్రిక 1:3 ప్రకారంగా ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ దారుణంగా ఏమిస్తాడు? జ్ఞానాన్ని. జ్ఞానాన్ని ఆయన అందరికీ సంపూర్ణంగా దయచేస్తాడు. ఆ జ్ఞానము కలిగి ఉండాలనేది 3వ లక్షణం, 3వ అలంకారం. ఇది కూడా ఈ మాలలో 3వ హారముగా ఉంది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళంగా మనం ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుంది? ఆశా నిగ్రహం అనేది మనం కూర్చుకుంటాం. జ్ఞానం కలిగిన వాడు ఆశా నిగ్రహాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. బైబిల్లో దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా అధికమైన ఆస్తులు సంపాదించుకోలేరు. సంపాదించుకున్నారా? దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరూ అధికమైన ఆస్తులు సంపాదించుకోలేదండి. కొందరైతే మరీ దారుణంగా ఈ పూటకుంటే చాలనుకున్నారు, కొందరు ఆ జీవితానికి చాలనుకున్నారు, కొందరైతే మేము ఎక్కడ ఉన్నా జీవితాన్ని కొనసాగిస్తే చాలనుకున్నారు. అబ్రహాం ఎక్కడైనా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకున్నాడా? అసలు అబ్రహాం బ్రతికినంతకాలం గుడారంలోనే బతికాడు. అబ్రహాంకి స్టాండర్డ్గా ఇల్లు అనేది లేదు. కొన్ని మోషే తనకంటూ ప్రత్యేకమైన ఆస్తి ఎక్కడైనా సంపాదించుకున్నాడా? ఆస్తి వదిలేసి వచ్చేసాడు. ఎక్కడ ఆస్తిని సంపాదించుకోలేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా స్థలం కొనుక్కున్నాడా? యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో కొన్ని అపోస్తులకి ఇప్పుడు ఏదైనా ఆస్తిపాస్తులు బిల్డింగ్స్ కానీ వారసత్వంగా వచ్చినాయా? అపోస్తులు చేసే ప్రసంగాల గురించి వింటే అనేక మంది విపరీతమైన ఆస్తులు ఇచ్చేవాడు. అసలు బాప్తిసం పొందిన వాళ్ళు వాళ్ళ ఆస్తి పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే అకౌంట్ అంతా ఎవరి మీద ఉండేది? సంఘం మీద పెట్టేది తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా ఆస్తి ఖర్చు చూడలేదు. పౌలు గారు అయితే చాలా రోజులు పస్తులు పడుకున్నాడంట. ఆయనకి ఆస్తి సంపాదించుకుంటే బాగుండేది కదా. అంటే వీళ్ళు ఎవ్వరూ కూడా భౌతిక సంబంధమైన ఆశలు కలిగి లేరు. కారణం ఏంటిది? వాళ్ళకి జ్ఞానం అంది ఏంటో తెలుసా? ఎంత సంపాదించుకున్నా, ఎంత దాచుకున్నా దీనివల్ల మనతో పాటు అదేమీ రాదు. దానివల్ల ప్రమాదమే తప్ప. కనుక ఆనాటి ఆహారం నాకు చాలు అనుకున్నారు. యేసుక్రీస్తు అన్నారు కదా, రేపటి దినం గురించి మీరు ఆలోచించకండి, ఈనాటి కీడు ఆనాటికి చాలు. సొలొమోను గారు అంటాడు, నాకు ఐశ్వర్యం వద్దు, దరిద్రం వద్దు, తగుమాత్రంగా ఈ నాకు చాలు. వీళ్ళందరూ ఎక్కువ ఎందుకు కోరికలేదు తెలుసా? వాళ్ళకి తెలుసు మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఇది ఏది మనతో పాటు రాదు అని. ఈ జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళలో ఆశా నిగ్రహం ఉంటుంది. కొంతమందికి లక్షలు ఆస్తున్నా ఇంకా దేవుని పనికి రాకుండా ఏదో పనికి వెళ్ళాలి, ఇంకా రూపాయి తెచ్చుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, ఇంకా ఆశ్రయించుకోవాలి. అంటే వీళ్ళకి ఏంటంటే ఆశా నిగ్రహం లేదు. ఈరోజు కనీసం తినడానికి కూడా లేకుండా బ్రతకడానికి లేక పనికి వెళ్ళాల్సి వచ్చిందనే దృష్టి ఎవరికి లేదు. అయినా ఎందుకు వెళ్తున్నారంటే ఇంకా రాబోయే రోజులు ఉంటుందిలే అని ఆలోచన. ఇలాంటి ఆలోచనలోంచి బయటికి రాగలిగిన వాడే ఆశా నిగ్రహాన్ని కలిగిన వాడు. ఎప్పుడైతే ఆశా నిగ్రహం మనలో ఉంటుందో అప్పుడు దేవుడు ఆశగల ప్రాణ తృప్తిపరిచినట్లుగా దేవుడు మన జీవితంలో తృప్తిని కలగజేస్తాడు. ఇది ఎన్నవది? 4వది. దేంట్లో వస్తుంది ఇది? జ్ఞానం ఉంటేనే ఆశా నిగ్రహం వస్తుంది. జ్ఞానం లేనప్పుడు ఆశా నిగ్రహం రాదు. అది కూర్చుకోమంటాడు. జ్ఞానమందు ఆశా నిగ్రహాన్ని తెచ్చుకో. ఎప్పుడైతే ఆశా నిగ్రహం నీలో ఉంటుందో దాని యందు మనం ఇంకొకటి ఏం కూర్చుకుంటాం? సహనము కూర్చుకుంటాము. సహనాన్ని మనం కలిగి ఉంటాము. సహనాన్ని మనం ధరించుకోవాలి. ఎంతమందికి ఈ ఆత్మ సంబంధమైన ఈ గుణాలలో సహనాన్ని కలిగిన వారుగా ప్రవర్తిస్తున్నాం మనం? సహనం ఉంటుందా? ఆయనకి సహనం ఉండట్లేదు, అనిపించుకునేవాడికి సహనం ఉండట్లేదు. ఉంటుందా? ఇందాక రామచంద్రపురం కూడా విషయం జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆయనకి సహనం లేదు, కానీ అనిపించుకున్న ఆయనైనా సహనం కలిగి ఉంటే అక్కడ సమస్య ఉండదు. ఇరువురు కూడా సహనం లేని వారుగా ప్రవర్తిస్తేనే అది వాళ్ళకి మధ్య బంధాన్ని తెంపడం కాదు, ఇక్కడ దేవుడు చెప్పిన సుగుణాల మాల కూడా తెగిపోద్ది. ఇప్పుడు మొన్న 2 రోజులు చక్కగా చాలా కార్యక్రమాలు జరిగింది రామచంద్రపురంలో. ఉదాహరణకి
రాజారామ గారి దగ్గర కుక్క ఉంది, మైకో. సరే అందరూ భోజనం చేసిన తర్వాత సోదరి అష్టమ్మ గారు దానికి భోజనం పెడదామని ఒక ప్లేట్లో చక్కగా పెరిగేసి దానికి కలిపి పట్టుకెళ్ళి పెడుతుంది. అక్కడ ఉన్న ఒక ఆయన, ఇస్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇస్తరు 3 రూపాయలు అన్నాడు. వెంటనే ఆవిడ, నేను ఎంత పని చేస్తున్నానో ఎంత సహాయం చేస్తున్నానో ఒక 3 రూపాయల కోసం నన్ను అంటావా అని అందనుకో. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమొస్తుంది? సహనాన్ని కోల్పోయి ఇద్దరి మధ్య బంధం తెగిపోద్ది. ఒకటి, ఏ దేవత ఏముంది పోతే పోయింది దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఈయన దగ్గర సహనం ఉంటే సమస్య లేదు. ఈయన సహనాన్ని కోల్పోయి మాట్లాడాడు అంటే అన్నాళ్ళే మనకెందుకు, తర్వాత దేవుడే చూసుకుంటాడు వదిలేస్తే సమస్య లేదు. సహనాన్ని కోల్పోవటాన్ని బట్టి అక్కడ మనుషుల మధ్య బంధం మాత్రమే కాదు, దేవుని దగ్గర బంధం తెగిపోద్ది. ముందు ఈ మాల తెగిపోద్ది. అందుకే క్రీస్తునందున్నటువంటి మనము సహనాన్ని కలిగి ఉండాలి. సహనం అనగానే యోబు గుర్తొస్తాడు మనకి. యోబు గారి సహనం ఎంత సహించాడో తెలుసా? యోబు గారి సహనం భార్య దగ్గర మాత్రమే కాదండి, అతని 3 స్నేహితులు మాట్లాడిన మాటలకి కోపం రాలేదు, భార్య మీద కోపం రాలేదు. ఇంకేంటంటే తెలుసా, అతనికి ఎంతమంది బంధువులు ఉన్నారో, అక్క చెల్లెలు ఉన్నారో, వాళ్ళు ఎవ్వరు రాలా. వచ్చిన వాళ్ళేమో బాధ పెట్టారు, రాక వాళ్ళ బాధ పెట్టారు. రాని వాళ్ళ గురించి ఈయనకి బీపీ రాలేదు, వచ్చిన వాళ్ళ గురించి బీపీ రాలా. వచ్చిందా? ఏం కలిగి ఉన్నాడు? సహనాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని యాకోబు పత్రికలో దేవుడే అంటాడు. యాకోబు పత్రిక చూసినట్లయితే 5వ అధ్యాయం మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా, యోబు యొక్క సహనమును గురించి వింటిని, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీకు తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఎంతో జాలి కనికరం కలిగిన వాడు, సహించినవాడు. కనుక ఇప్పుడు దేవుని యందు మన మాలేంటి? సహనము లేనప్పుడు ఏ మాల వేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మొన్న ఒక ఆయన గురించి చెప్తున్నారు, 2 రోజులు అయిందంట మాలేసి, వీళ్ళు భార్యతో గొడవ అయిందంట, సాయంత్రానికి మాల తీసేసి తాగేసి వచ్చేసాడంట. ఏమైపోయింది? 2 రోజులకే. అంటే ఏం కోల్పోయాడు అక్కడ? సహనం లేదండి, 2 రోజులకే లేదు. మరి నిజంగా దేవుడు చెప్పేటువంటి ఈ సుగుణాల మాలేసుకుంటే జీవితాంతం సహనాన్ని కలిగి బ్రతుకుతాడు, సహనాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఎంత సహనము కలిగిన వాడుగా ఉంటాడో ఆ సహనమునందు పుట్టేదే భక్తి. ఏంటది? సహనమునందు భక్తి. ప్రార్థన చేశాను కాబట్టి భక్తి గలవాడిని, బైబిల్ చదువుతున్నాను భక్తి గలవాడిని అంటే అయిపోదండి. భక్తి అనేది నీలో పుట్టాలంటే 5 అలంకారాలు ఉన్నాయి కదా. ఈ 5ంటిని ఒకటొకటి పేర్చుకుంటూ వస్తే అప్పుడు భక్తి రెడీ అవుద్ది. ఇటుకి పెట్టినంత మాత్రాన ఇల్లు అవ్వదు, గమ్మం పెట్టినంత మాత్రాన ఇల్లు అయిపోదు. ఒక్కొక్క ఇటుకి పేర్చుకొని వస్తేనే ఇల్లు ఎలా అవుద్దో 5 లక్షణాలు పేర్చుకుంటూ వస్తే అప్పుడు పుట్టేది భక్తి. నిజంగా ఆ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? మనకలా కాయతిత్తలప్పుడు ఒక రకంగా, కోతలప్పుడు ఒక రకంగా, వర్షం ఇప్పుడు ఒక రకంగా, ఎండాకాలం ఒక రకంగా ఉన్నట్టు ఉంటుందండి. ఆ భక్తి ఎలా ఉంటుందంటే షడ్రక మేషక అబ్దునుగల భక్తి ఎలాంటిది? ఏమంటారు వాళ్ళు? మండుచున్న ఈ వేడిగల అగ్నిగును తప్పించగల సమర్థుడు దేవుడు, రక్షించకపోయినా మేము చచ్చిపోతాం. ఏమంటారు అక్కడ? ఆ భక్తి నిజంగా అందరిలోనూ కనపడుతుందా? మన ఒక ముసలమ్మ గురించి ఒక వీడియో పెట్టాడు, ముసలి మీరు చాలా మంది ఉంటారు. ఆవిడ దగ్గరికి ఒక విలేకరు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు ప్రార్థనకి వెళ్తావు, సుమారు ఆమెకు 100 సంవత్సరాల పైనే ఉంటాయి, ఏమీ లేనామె, ప్రార్థనకి వెళ్తావా అన్నా? ప్రార్థనకి వెళ్తావు. ఒక్క వారం కూడా మా అన్నాను. ఎప్పుడు మానవమ్మా? నేను మానమ్మా అన్నాను. పెన్షన్ వస్తుంది అన్నాను. అయితే ఆదివారం పెన్షన్ ఇస్తానంటే నువ్వు పెన్షన్ తీసుకుంటానికి వెళ్తావా, ప్రార్థనకి వెళ్తావా అని అడిగాను. నేను పెన్షన్ తీసుకుంటానికి వెళ్తాను. మరి అలా నువ్వు పెన్షన్ తీసుకుంటానికి వెళితే ఇక్కడ వెళ్ళి పెన్షన్ తీసేస్తే వెయ్యాలి, పోతే పోతే పెన్షన్ అంతే. అదేంటి పెన్షన్ పోతుంది అనుకుంటే డబ్బులు పోతాయి కదా, బతక అనుకుంటుంది కదా అంతే. పెన్షన్ కోసం వెళ్తే
ప్రార్థన మానేస్తే చస్తే ఆ పెన్షన్ ఎవడు అనుభవిస్తాడంటాము. ఏముంది? పెన్షన్ కోసం వెళ్ళాను, డబ్బులు తెచ్చుకున్నాను, సాయంత్రం చచ్చిపోయాను, ఆ పెన్షన్ ఎవరికి? చస్తే డబ్బులు ఎవరికి కావాలి? కాబట్టి అది పోయినా పర్లేదు, నేను ప్రార్థనకి వెళ్తానండి. అంటే ఇది మూర్ఖంగా మాట్లాడటం కాదు, భక్తి కలిగిన వాడు ధైర్యంగా మాట్లాడే మాట. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు సమకూరుస్తాడు, దేవుడి మార్గాన్ని చూపిస్తాడని ఈ భక్తి కలిగిన వాడి నోట్లోంచి అంత ధైర్యమైనటువంటి మాటలు వస్తాయి. ఆ ధైర్యం అనుకుంటుందా? 2 రోజులు జ్వరం వస్తేనే తాడేసేస్తాం మనం, 4 సార్లు బయటికి వెళ్ళి ఇంటికి రాకపోతేనే గుమ్మకడ కట్టేస్తాం మనం. ఆ ధైర్యం ఎక్కడది? వీళ్ళేమన్నా తెలుసా? నిజమైన ధైర్యం మా భక్తి ఏంటంటే చచ్చిపోయినా పర్లేదు. చంపేశాడా దేవుడు? చంపేశాడా వాళ్ళని? అగ్నిగుణాన్ని బయటకు తీసుకురాలేదా? మరి ఆ ధైర్యం మనలో ఉందా? భక్తి గలవాడిని బాప్తీసం పొందేసిన కూడా భక్తి గలవాడిని. కానీ బాప్తీసానికి భక్తికి మధ్యలో ఎన్ని ఉన్నాయి? అక్కడ 5 ఉన్నాయి. అవన్నీ ఒకటి నువ్వే కూర్చుకుంటూ రావాలి బైబిల్ ప్రకారంగా. ఈ 40 రోజులు బైబిల్లో లేవు కాబట్టి అవి లేదు, కానీ ఈ మాల ఉంది. ఇది ఒకటి కూర్చుకుంటూ వస్తే ఆ భక్తిలో మనం ఏం కలిగి ఉంటామంటే సహోదర ప్రేమను కలిగి ఉంటాము. ఏమవుతుంది? సహోదరులందరి మీద ప్రేమ. నీ మీద నేను అలగను, నా మీద నీళ్ళు అలగరు, ఒకరి మీద ఒకరు చాడలు చెప్పుకోరు, ఒకరినొకరు నాశనం ఇవ్వాలని కోరుకోరు, ఒకరినొకరు ఇబ్బంది పెట్టాలనుకోరు. ఇలా అందరూ అలాంటి భక్తులు సహోదర ప్రేమ అంటే వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఒకడు బాగా మంచి బట్టలు వేసుకుంటే నచ్చట్లేదు, ప్రార్థనకు వచ్చేవాళ్ళే. మంచి ఇల్లు కట్టుకుంటే నచ్చట్లేదు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నచ్చట్లేదు. వారం లేని తనం వచ్చారు. ఎందుకో తెలుసా? వాళ్ళల్లో ఈ మాల వేసుకోలేదా? ఈ భక్తి కలిగి ఉంటే సహోదర ప్రేమను కలిగిన వారుగా అందరినీ క్షమిస్తారు, ప్రేమించే వాళ్ళగా ఉంటారు. ఎప్పుడైతే ఈ సహోదర ప్రేమను కలిగిన వాళ్ళగా ఉంటారో అప్పుడు వాళ్ళ యందు ఏముంటుంది? దయా గుణం అప్పుడు కనపడతండి మనిషిలో. ఎప్పుడు? ఈ 7 ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు కనపడేది దయాగుణం. నలుగురు చూస్తున్నారు కాదని డబ్బులు ఇచ్చేవాడు, జనవరి పట్టికి వివరాలకు బట్టలు ఇచ్చేవాడు, తుఫాను వచ్చినప్పుడు డబ్బులు పోయి, అది కాదండి. దయాగుణం అనేది ఎప్పుడు వాళ్ళ మనసులో కనపడుతుంది. ఎప్పుడైతే ఈ దయాగుణం అనేది హారంగా ఉంటుందో అప్పుడు దయగలిగిన దేవుడు వాళ్ళ యందు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఇది క్రొత్త నిబంధన భాగంలో పేతురు గారు చెప్పిన మాల. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 8. బాప్తిసం పొందినవాడు వేసుకోవాల్సిన మాల, బాప్తిసం పొందినవాడు కుదుర్చుకోవాల్సిన మాల. ఇవి గనక మనం వేసుకోగలిగితే, ఇవి మనలో ఉండగలిగితే, ఇవి ఎప్పుడు ఉండాలి? 40 రోజుల్లో ఒక రోజే కాదండి, ప్రతి నిరం బ్రతుకున్నంత కాలం ఇవి మనలో ఉండాలి. ఇవి ధరించుకుని ఉండాలి. ఇవి ఎప్పుడైతే ధరించుకునేటువంటి వాడుగా ఉండి వీటి యందు మనం విస్తరించాలంట. చివరిగా చదువుకుందాం అక్కడ 8వ వచనం. ఇవి మీకు కలిగి, ఏవి? ఈ 8 లక్షణాలను, సుగుణాల మాలను, ఈ 8 మనము కలిగిన వారమై విస్తరించడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన అనుభవ జ్ఞానములోను మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడైపోతాడు. ఇది ఎవడుకుంటాయో వాడు ఎలా ఉంటాడంట? ఎవడుకుంటాయో వాడు సోమరిగా ఉన్నాడు, నిష్ఫలుడు ఎప్పుడు కాడు. నిష్ఫలుడు అంటే ఫలితములు లేని దినాలు వాడికి కనిపించవు, అన్నింటిలోనూ ఫలితం ఉంటుంది. సోమరి వాడిగా ఉండడు. ఇవి కలిగిన వాడు. ఇవి ఎవరికైతే ఉండవాడు ఏమైపోతాడంట? రక్షణ స్థితిలోంచి కూడా పడిపోయి గుడ్డివాడును దురదృష్టవంతుడైపోతాడు. అలా కాకుండా అంటే ఈ మాల మనం ధరించాలి. కొత్త నిబంధనలో ఉన్న ఈ సుగుణాల మాల, ఈ మాల వేసుకుంటే ఏ మాల వేయవలసిన పని లేదు. ఈ మాల లేకపోతే ఎన్ని మాలలు వేసినా ప్రయోజనం అనేది లేదు. కనుక లేఖనానుసారంగా కొత్త నిబంధనలో దేవుడు సుగుణాల మాల ఇచ్చాడు. అవి ధరించుకుని మనం ఉందాం. మన పని ఫలితాన్ని ఇస్తుంది, మన ఆత్మీయస్థితి అభివృద్ధి చెందుతుంది, మన భక్తి యందు
గొప్ప శక్తిని మన జీవితాల్లో చూడగలుగుతాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమె ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.